ప్రస్తుతం రిసార్ట్లో ఉన్నాం. వీడు అడవి వ్యూ పాయింట్ మొత్తం అదిరిపోయింది చెప్పాలంటే. ఎందుకంటే మంచి వర్షం అంటే చినుకులు పడుతున్నాయి కానీ మామూలుగా కృష్ణ రిసార్ట్లో ఉన్నాం మేము. తిరిగిపోయింది చెప్పండి. ఒక పీక్ స్టేజ్లో ఉంది. కాకపోతే మా ఆయన్ని అడగండి అనే చెప్పండి ఎలా ఉంది. అక్క చూడక ఏదో పేలింది పడితే డైరెక్ట్ కిందకే మొగ్గేసుకుంటది. కింద చూస్తే ఘాట్ రోడ్ అనమాట. అది అంటే ఘాట్ రోడ్డు మేము ఇందాక వచ్చిన రోడ్డు ఇది. ఆ రోడ్ నుంచి మీకు చూపెడతాను. పైకి వస్తే ఇలా ఆ రోడ్ నుంచి ఇలా పైకి వస్తే ఇదంతా కాఫీ తోట. ఇదంతా కాఫీ తోట అనమాట. భలే ఉందో చెప్పాలంటే. అంటే చెట్టుకి తమలపాకులు ఉంటాయి చూసారా, ఆ తమలపాకు అది ఇది కట్టేసింది. తమలపాకు అదే పాది పెట్టేసింది. కాఫీ పిక్కలు చూపెడతాను చూడండి. ఇవే కాఫీ పిక్కలు. మేబీ ఎలా చేస్తారో తెలీదు, బట్ ఈ కాఫీ పిక్కలు కింద కూడా చాలామంది అమ్ముతున్నారు. ఎలా కాఫీ పిక్కలు. ఆ వ్యూ చూసారా మంచుతోటి భలే ఉంది. తిరిగిపోయింది చెప్పాలంటే. కాఫీ స్మెల్ వస్తుంది. నా స్క్వాడ్ ఇది మొత్తం. నా స్క్వాడ్ ఇది. హాయ్ అందం రాబ్రో. ఏంటి బ్రో జిమ్కి వెళ్తున్నామా ఫ్రెండ్స్? ఎక్కడ రెడ్ ఇట్టారా? చేతపడి చేస్తున్నారని నవ్వండాలా. వస్తున్నాడు సైకోగాడు. ఇది పెట్టు అలాగే. ఇవన్నీ ఎక్కడే పండిస్తారండి? ఎంతండి ప్యాకెట్ అంతా? ఏ ప్యాకెట్ అన్నా? మసాలా 20 రూపాయలు అన్న ప్యాకెట్. అవునా? ఆర్గానిక్. ఇది పళ్ళలో వేసియా? జాపత్రి బిర్యానీలో వేస్తా. ఓకే. ఇది మెంతాకు. ఇదేం పొడమండి? ఇది పసుపు అమ్మాలి. ఇది పసుపా? ఇది యాక్చువల్గా చెప్పాలంటే ఇది పసుపు అంటే ఫ్రెండ్స్. మన ఇంట్లో అయితే బాగా ఎల్లో కలర్లో ఉంటుంది. ఇది కొంచెం మట్టి కలర్లో ఉంది. అంటే అర్థం చేసుకోవాలి కలర్ ఎంత కలుపుతున్నారు. ఇది కాఫీ అండి. కాఫీ పౌడరా? కాఫీ పౌడర్. వ్యూ పాయింట్ చూస్తే అదిరిపోయింది ఫ్రెండ్స్. మా డ్రైవర్ గారు టీ తాగుతున్నారు. సరుకు కాఫీ, రోడ్ సైడ్ కాఫీ అదిరిపోయింది నిజంగా. ఏ కుక్కలు కొట్టుకుంటాయి. రివైండ్ చేయి. చిరుపుల్ రా. ఏది? అది ఏది చూపిస్తాను. డోర్లేసా పైకి. నిజమా? నిజంగానే రా. అది కనుక అమ్మా పట్టుకు చెరతపుల. తీస్తా. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా.
చిండిగా కింద అడిపెట్టి చూడండి వీడియో తీస్తాను. ఇప్పుడు మేము యూకే నుంచి న్యూయార్క్ వచ్చాం. లొకేషన్ మాత్రం తిరిగిపోయింది చెప్పాలంటే. మరి మనసే నా కిటికీ నచ్చకపోతే మూసేస్తా. అదిగో కాళ్ళు లోపడం చూడండి. నేను చెప్తున్నాను ఇంకా ఎక్కువ ఊపుతున్నాడు సోగ్గాడు. అదిగో కాఫీ మ్యూజియం అంట. అప్పుడు ఈ కాఫీ మ్యూజియంలో ఏంటంటే కాఫీ ఎలా పండిస్తారో, ఎలా తీస్తారో, ఏంటి అని చెప్పేసి ఉంటుందంట. మనకి చూడాలి. వచ్చేస్తుంది కెమెరా ఆన్ చేయగానే వచ్చేస్తుంది. ఒరే ఆదివాసీ కదా. చిన్నో ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్గా ఉన్నావు. వాళ్ళకి స్టార్ట్ అవుతుంది. ప్రస్తుతం మ్యూజియంకి వెళ్తున్నాం. వాళ్ళకి స్టార్ట్ అవుతాయి. ఎప్పటికి వెళ్తామని 2:32కి వెళ్తామంటాం. హెయిర్ స్టైల్ అదిరిపోయింది ఫ్రెండ్స్ నాది. కాకపోతే వాళ్ళకి నచ్చలేదు, ఎందుకంటే వాళ్ళకి జుట్టు లేదు కాబట్టి. అంత నా అంత లేదు జుట్టు. మళ్ళీ ఇక్కడ 60 రూపాయలు ఒక మనిషికి. ఈ ట్రైబల్ మ్యూజియంకి ఎంటర్ అవ్వాలంటే మనిషికి 60 రూపాయలు అంట. మొత్తం మేము 7 మంది ఉన్నాం. 420 రూపాయలు బాగుంది. గేట్ ఓపెన్ చేస్తుంది. బోట్ లాగేస్తున్నాను. నేను రాలేదు అసలు. నేను మళ్ళీ చెప్పు బోటు గురించి. అని అది ఎక్కుతుందా అని అది అదేదో ఉందా, అది ఎక్కుతుందా, అది ఎక్కుదామంటే అది మూసి పడేసారు. ఒక్క 60 రూపాయలు. మ్యూజియం అంటే ఇదా వీళ్ళ భాషలోని. రే 75 అంట. 75 అక్కడ ఉన్నాడు. ఇలా ఒకళ్ళు ఇయ్యాల, ఇలా కాళ్ళు ఎత్తుకుని పోతారు అడిగోళ్ళు. ఇది అసలు ఆగలేదు. దానికి టికెట్ అంకుల్ ఇప్పుడు ఓపెన్లో ఉంది. అది ఓపెన్లో ఉందా? ఓపెన్లో ఉందా? టికెట్ తీసుకోవాలి. ఎంత? ఎక్కడ తీసుకోవాలి? అక్కడే మెయిన్ ఎంట్రన్స్. ఎంత? 200. దీనికి 200. బోటుకి 75 పైసలు ఇచ్చారు. అది 200 అంట ఫ్రెండ్స్. బొక్క. బోటింగ్ ఏమో 75 రూపాయలు అంట. ఇంకా బొక్క. వాళ్ళు ఎందుకు వచ్చారో తెలియదు. బొక్క. ఈ బాటిల్ మా వాడు కావాలంట, ఇచ్చేస్తున్నాం. తీసుకోరా. లైన్ లో ఉండవు, నువ్వు లైన్ లో ఉండు. ఇప్పుడు బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు. కత్తులు కతారి కృష్ణాడు. ఇక్కడ మనిషి ఇంటికి తీసుకొని ఏం చేస్తున్నారు, ఇక్కడ చేతపడి చేస్తున్నారు అనమాట. చేతపడి చేస్తున్నారు. వీళ్ళు ఏదో చేస్తున్నారు, నాకు అర్థం కావట్లేదు.
ఇది శాతపడి చేస్తున్నాడు వాళ్ళు ఏదో సార్ ఎవరితో వచ్చినా పర్లేదు ఫ్రెండ్స్, సిబ్లింగ్స్ వస్తే ఇలా ఏకిచ్చేస్తారనమాట. బయటికి కిందకే అన్నమాట. అలా మాకు ఓపిక లేదు ఫ్రెండ్స్, మాకు ఎలాగో పండగ లేదు ఫ్రెండ్స్. మీరన్నా పండగ చేసుకోండి ఫ్రెండ్స్. ఎవరికి వచ్చినా పర్లేదు ఫ్రెండ్స్, ఆడవాళ్ళు వేసుకొని రాకండి ఫ్రెండ్స్. సాగు ఏముంది, ఏమీ లేదు. 60 రూపాయలు మొక్క. వాళ్ళందరూ ఎక్కడికన్నా వెళ్ళాలి, మన కారు దగ్గర పోదాం. చెప్పు. 60 రూపాయల టికెట్కి ఇది వర్తా కదా? నాకైతే బొక్క ఫ్రెండ్స్. దానికి 75 రూపాయలు అంట బోటింగ్కి. వర్తే. ఆ రోపుతో ఏదో ఉంది చూసా, అదే ఆ రోపుతో ఏదో ఉంది కదా, దానికేమో 200 అంట. వర్తే ఫ్రెండ్స్. చికెన్ డ్రైవ్ అని వేడి పొగలతో కక్కుతుంది. ఏం లేదు ఇందులో, ఈ ఏట్రకి అదే పొత్తి పెక్కలు వేస్తాడు, చికెను, నూడిల్స్, ఉడకబెట్టిన నూడిల్స్ వేస్తాడు, కొత్తిమీర జల్లేసాడు, అదేదో జల్లేసాడు, ఇదేదో వేసాడు, అయిపోయాయి. అదే 200 అంట.